అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 28వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఊహించినటువంటి విధంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళన తగ్గే సమయం కూడా దగ్గర పడుతుంది. ఈరోజు చెప్పబోయే విషయాన్ని పూర్తిగా వింటే మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఒక గొప్ప సంకేతాన్ని తెలుసుకుంటారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్ట ద్వారాలను తెరిచే అవకాశం పెంచుతుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు. గతంలో చేసినటువంటి కష్టానికి నెమ్మదిగా ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలటం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు తొలగి స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితికి కూడా వస్తారు. గతంలో మీకు అనుకూలంగా లేకపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మీ వైపు తిరగడం కూడా మొదలవుతుంది. ఉద్యోగస్తులకు అధికారులు మీ యొక్క పనిని గుర్తించే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కృషికి ప్రశంసలు లభిస్తాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ధైర్యంగా మాట్లాడితే విజయం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. నిలిచిపోయినటువంటి బకాయిలు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపాటు పడకుండా ఒకసారి పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపార్థాలు వచ్చినా శాంతంగా వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా చూస్తే ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరగవచ్చు. చేతిలో డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా మంచిది. గతంలో చేసినటువంటి పెట్టుబడుల వలన చిన్న లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పులు తగ్గించే దిశగా అడుగులు వేయటానికి ఇది మంచి సమయం. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్త అందవచ్చు. పిల్లల విషయంలో సంతోషాన్ని ఇచ్చే సమాచారం వినే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలలో కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలిగితే బంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు వస్తాయి. అదేవిధంగా గురువుల సహకారం కూడా లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించవు. అయితే నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. ఎక్కువ ఒత్తిడిని తీసుకోవద్దు. తగినంత నీరు తాగటం చాలా మంచిది. సమయానికి ఆహారం తీసుకోవటం, చిన్న చిన్న అలసటను పట్టించుకోకుండా వదిలేయకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. ఈరోజు మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పరిచయాలలో ఒకటి భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మర్యాదగా ఓర్పుతో వ్యవహరించండి. కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా కూడా పరిస్థితులు మారుతాయి. అయితే ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందాలంటే సహనం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. సమయం కోసం అనుకూలంగా వ్యవహరించండి. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. ఇతరులు మీ యొక్క సలహాలను కోరే పరిస్థితి కూడా వస్తుంది.
మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుకున్నా మీ యొక్క పనిపై దృష్టి పెట్టండి. మీ యొక్క నిశ్శబ్దమే మీ యొక్క విజయానికి కారణంగా మారుతుంది. ప్రయాణాలు చేయవలసి వస్తే అవి శుభ ఫలితాలను ఇవ్వవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు లేదా వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. ఈ యొక్క రంగు దుస్తులు ధరించడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వలన నల్ల నువ్వులను దానం చేయటం వలన మీకు శుభం చేకూరుతుంది. ఒక పేదవానికి అన్నదానం చేయగలిగితే మరింత మంచిది. కాకులకు కొద్ది